విగ్రహాలు వాటి చుట్టూ జరిగే వివాదాలు రాజకీయాల్లో ఎప్పుడు హాట్ ఫేవరెట్. అలాంటి గరమాగరం పాలిటిక్స్ కు ఇప్పుడు తెలంగాణ కేర్ ఆఫ్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ప్రతిష్ఠిస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటన చేయడం, స్టాట్యూని ఆవిష్కరించడం పూర్తయిపోయింది. కానీ తెలంగాణ తల్లి చుట్టూ రాజకీయం మాత్రం ఆగట్లేదు. కాదు ఇప్పుడే ఫ్రెష్ గా కొత్త టర్న్ తీసుకోవడానికి గ్రౌండ్ రెడీ అవుతున్నట్టుంది బీఆర్ఎస్ హంగామా చూస్తుంటే. అసలు బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? రేవంత్ రెడ్డి ఏం చేసినా గుడ్డిగా వ్యతిరేకించాలని గట్టిగా ఫిక్స్ అయిందా? ప్రభుత్వ నిర్ణయాలపై ఎవరికీ లేని అభ్యంతరం గులాబీ అండ్ కోకి మాత్రమే ఎందుకు నచ్చట్లేదు? అనవసరపు హంగామా చేస్తే పోయేది తమ పరువేనన్న విషయం ఆ పార్టీ నేతలకు అర్థం కావట్లేదా? తెలంగాణ మీద పేటెంట్ రైట్స్ అన్ని మా ఫ్యామిలీకే ఉన్నాయన్న ఫీలింగ్ నుంచి కేసీఆర్ ఫ్యామిలీ ఇంకా బయటికి రావడం లేదా? వాళ్ల మాట తీరు, అనుసరిస్తున్న విధానాలను చూస్తుంటే అలాగే అనిపిస్తుందనేది కొందరి అభిప్రాయం. బీఆర్ఎస్ అడ్మినిస్ట్రేషన్ చేసినన్ని రోజులు వాళ్లు ఏం చేసినా ఆహా ఓహో అనే భజన బ్యాచ్ వాళ్లని అలాంటి భ్రమంలో ఉంచిందేమో. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్లకి నచ్చట్లేదనుకుంటా. తెలంగాణ జాతీయ గీతమని పాట కంపోజ్ చేస్తే వివాదమే. తెలంగాణ రాష్ట్రాన్ని ఓ మాతృమూర్తితో పోల్చుతూ విగ్రహ రూపమిచ్చి ప్రతిష్ఠించినా కాంట్రవర్సీనే. బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ జరిగే రాజకీయాన్ని ఎంత బలంగా నమ్ముకుందో కొన్ని రోజులుగా ఆ పార్టీ అనుసరిస్తున్న విధానం అబ్జర్వ్ చేస్తే చాలు. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని రేవంత్ ప్రకటించగానే వ్యతిరేకించారు. తర్వాత తెలంగాణ తల్లి రూపాన్ని విడుదల చేస్తే ఈమె మా తల్లి కాదు, సీఎం రేవంత్ రెడ్డి భార్య రూపంతో ఉందని కొందరు, రేవంత్ రెడ్డి కూతురు పోలికలు కనిపిస్తున్నాయని ఇంకొందరు హోరెత్తించారు. సోనియాగాంధీ రూపమన్నారు మరికొందరు. నీ భార్యాపిల్లల పోలికలతో విగ్రహాలు తయారు చేయించి మా మీద తెలంగాణ తల్లి అంటూ రుద్దుతావా రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులు పెడుతూనే ఉంది. కవిత సహా బీఆర్ఎస్ లీడర్స్, పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ తాము డిజైన్ చేయించిన తెలంగాణ తల్లి ఇమేజ్ల్ని డీపీలుగా పెట్టుకున్నారు. ఇదంతా ఆర్గనైజ్డ్గా తెలంగాణ తల్లి స్టాచ్యూ చుట్టూ నెగిటివ్ క్యాంపెయిన్ ప్రిపేర్ చేసి ప్రజల మైండ్ను డైల్యూట్ చేయడమే అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ కూతురు కవిత అయితే ఆమె తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి, ఆఫ్రికా తల్లిలా ఉందంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము పెడుతున్నటువంటి కొత్త విగ్రహంలో మక్క కంకి, జొన్న కంకి ఉన్నది, ఇది అంతటా ఉంటుంది. తెలంగాణ తల్లి అంటే అది మహారాష్ట్ర తల్లి అన్న అనొచ్చు, తమిళనాడు తల్లి అన్న అనొచ్చు, కర్ణాటక తల్లి అనొచ్చు, మొత్తం ఆఫ్రికా తల్లి అన్న కూడా తప్పులేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, ప్రత్యేకమైన చిహ్నం మన రాష్ట్రానికి, మన ప్రజలకు సంబంధించి మాయం చేసి దాన్ని కంప్లీట్గా తీసేసి ఇవాళ ఒక స్త్రీ బొమ్మను అక్కడ పెట్టి మీరు దీన్ని మాత్రం ఆహ్వానించండి, ఇది తెలంగాణ తల్లి అంటే దానికి ఉన్నటువంటి చరిత్ర, దానికి ఉన్నటువంటి నేపథ్యం, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అన్ని తుడిచిపెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం తప్పితే ఇంకొకటి కాదు. ఇదే కవిత తమ పార్టీ పరిపాలిస్తున్న రోజుల్లో డిజైన్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి మీ పోలికలు కనిపిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయేంటి అంటే, తప్పేముంది, నేను తెలంగాణ బిడ్డను కదా, అందుకే నా పోలికలు ఉన్నాయేమో, అన్నింటికీ పెడర్దాలు తీస్తే ఎలా అంటూ కవర్ డ్రైవ్లు చేశారు. నేను కూడా తెలంగాణ సగటు ఆడబిడ్డనే కదా, నేను ఎట్లుంటాను గట్లే తెలంగాణ తల్లి ఉంటుంది. నేను కూడా తెలంగాణ సగటు ఆడబిడ్డనే కదా, నేను ఎట్లుంటాను గట్లే తెలంగాణ తల్లి ఉంటుంది. తెలంగాణ తల్లి పుణ్యమా అని పాలిటిక్స్ లో యాక్టివ్ అవడానికి కవితకు రూట్ క్లియర్ అయినట్టేనా? అలాగే అనిపించేలా ఉన్నాయి కవిత స్టేట్మెంట్స్. లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లి రిలీజ్ అయిన తర్వాత బ్రేక్ టైంలో రిలాక్స్ అవుతున్నారు కవిత. రీ ఎంట్రీకి మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారామె. తెలంగాణ తల్లి రూపంలో వివాదం దొరకడం, ఫామ్లోకి రావడం జరిగిపోయాయి. ప్రభుత్వానికి కౌంటర్ అన్నట్టు పోటీగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించి పాలాభిషేకాలు చేసి సీన్లోకి వచ్చింది కేసీఆర్ కూతురు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహం వివాదం చల్లబడకుండా చూసే బాధ్యత ఇక కవితదనుకోవాలేమో. తెలంగాణ తల్లి చేతుల్లో బోనం లేదు, బతుకమ్మ లేదు, అసలు ఆ విగ్రహంలో తెలంగాణ అస్తిత్వం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ తాము చేస్తున్న వివాదానికి బీఆర్ఎస్ లీడర్స్ ఇచ్చుకుంటున్న జస్టిఫికేషన్ ఇది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా బతుకమ్మకు నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుండే కవితకైతే ఇప్పుడు చేతినిండా పనే.
అసలు ఇలాంటి అవకాశాల కోసమే ఎదురుచూస్తుంటుంది బీఆర్ఎస్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల సమయంలోనే తెలుగు తల్లి విగ్రహాల చుట్టూ రాజకీయం రేపి క్యాష్ చేసుకుంది ఆ పార్టీ. తెలుగు తల్లి మా తల్లి కాదు, ఆంధ్ర తల్లివేరు, తెలంగాణ తల్లివేరంటూ విభజన బీజాలు వేసింది. ట్యాంక్ బండి మీద తెలుగు తల్లి విగ్రహం తీసేసి సంబరాలు చేసుకున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడా విగ్రహం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. తెలంగాణ తల్లి తెరమీదకొచ్చింది అప్పుడే. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తన బ్యాచ్తో డిజైన్ చేయించి పార్టీ ఆఫీసులో పెట్టుకున్నారు. కానీ ఈమె తెలంగాణ తల్లి అని ఎప్పుడూ అధికారికంగా గుర్తించలేదు. ఆ స్టాచ్యూనే నోటిఫై చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. అప్పుడు వారు చేయని పనిని ఇప్పుడు రేవంత్ రెడ్డి అందిపుచ్చుకున్నారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంటే, గుండు పూసల హారంతో, చెవులకు బొట్ట కమ్మలతో, ముక్కు పుడకతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు మెట్టలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో, ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది. కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ, ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సాంప్రదాయ పంటలైన వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని, సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది. కేసీఆర్ రూపొందించిన విగ్రహంలో కవిత పోలికలున్నాయంటూ కొత్త నమూనాని తయారు చేయించి ఆవిష్కరించారు. కానీ తెలంగాణ తల్లి చుట్టూ ఎంత రాజకీయం చేస్తే తనకు అంత మైలేజ్ వస్తుందనే భావనలో ఉన్నారు కవిత. చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు విమర్శలు వస్తుంటే ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఉండాలి? తెలంగాణను ఏలుతున్న కాంగ్రెస్లో ఆ అప్రమత్తతే కరువైంది. తెలంగాణ తల్లిని చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్క స్ఫూర్తితో, సగటు తెలంగాణ మహిళా ప్రేరణతో రూపొందించామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించేదాకా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ అంతా నిద్రపోతున్నట్టున్నారు. తెలంగాణ తల్లి రూపం చుట్టూ వివాదం జరిగి సీఎం ఫ్యామిలీని లాగిన ఒక్క కౌంటర్ కూడా రాలేదు ఆ పార్టీ నుంచి. సీఎం కాబట్టి అన్నింటికీ రేవంత్ వచ్చి సమాధానం చెప్పుకుంటాడనే అన్నట్టుంది హస్తం పార్టీ నేతల తీరు. చేతులు కాలిపోతున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఆకులు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కుంటోంది తప్ప డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం లేదు. ఇలాగైతే తమ ప్రభుత్వాన్ని తామే నవ్వుల పాలు చేసుకున్న వారిగా చరిత్రలో మిగిలిపోతారు కాంగ్రెస్ లీడర్స్.